కనబడుతుంది. రాధా మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆయన అభిమానుల్లో కూడా కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ఓవరాల్గా జనసేన నేత నాదెండ్ల మనోహర్తో వంగవీటి రాధా భేటీ అనేది సర్వత్రా కొంత ఆసక్తికర పరిణామంగా చూసుకోవాలి ఏపీ రాజకీయాల్లో. అయితే టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి వంగవీటి రాధా టికెట్ ఆశించినప్పటికీ అక్కడ టికెట్ రాకపోవడంతో కొంత అసహనానికి గురవడం జరిగింది. ఇందులో భాగంగానే జనసేన తరఫున ప్రయత్నం చేయబోతున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగానే నిన్న తెనాలి జనసేన ఆఫీస్లో వంగవీటి రాధా నాదెండ్ల మనోహర్తో భేటీ కావడం జరిగింది. సో జనసేన నుంచి ఆయనని అభ్యర్థిగా నిలుపబోతున్నారా, లేకపోతే ఏం జరుగుతోంది, లేకపోతే కేవలం 2019 లాగానే కూటమికి సంబంధించి ప్రస్తుతం బీజేపీ జనసేన టీడీపీ జట్టుగా ఉన్నాయి కాబట్టి ఈ కూటమికి ప్రచారంగానే కోసం మాత్రం వాడుకుంటాయా, లేదంటే అవకాశం కల్పిస్తానని ఒక వార్త మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం మరి ఏపీ రాజకీయాల్లో చాలా వేగంగా సమీకరణలు మారుతున్న నేపథ్యంలో ఎటువంటి కీలక అంశాలు వెల్లడి కాబోతున్నాయి, ఎటువంటి కీలక అంశాలు బయటికి రాబోతున్నాయి మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏపీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్తో వంగవీటి రాధా తెనాలిలోని జనసేన పార్టీ ఆఫీస్లో భేటీ కావడం జరిగింది. అయితే ఇదంతా కూడా మర్యాద పూర్వక భేటీ మాత్రమే, రాష్ట్ర ప్రయోజనాలు ఉద్దేశించి మాత్రం భేటీ చేయడం అంటూ కూడా వంగవీటి రాధా కొట్టిపారేసినప్పటికీ అయితే ప్రస్తుతానికి టీడీపీ నుంచి 128 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 2 జాబితాల వారీగా టీడీపీ ప్రకటించింది. అయితే సెంట్రల్ నుంచి వంగవీటి రాధా టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అక్కడ కూడా టీడీపీ మరో అభ్యర్థిని ప్రకటించింది. మరి జనసేనలో వంగవీటి రాధా చేరబోతున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఇప్పుడు ఈ యొక్క భేటీ అనేది ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సో టీడీపీలో సీట్ రాకపోవడంతోనే జనసేన పార్టీ నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్న ఒక చర్చ కూడా సాగుతుంది. విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్నటువంటి వంగవీటి రాధాకి అది భంగపట్టు గురవడంతోనే ఆ స్థానంలో మరో వ్యక్తికి టీడీపీకి టికెట్ కేటాయించడంతో వంగవీటి రాధాకి అక్కడ చుక్కు ఎదురైంది. అయితే జనసేనతోని ఆయన ప్రయత్నిస్తున్నారు. జనసేన నాదెండ్ల మనోహర్తోని ఈ యొక్క సంప్రదింపులు జరుగుతున్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే ఒక అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. గతంలో కూడా ఆయన టికెట్ ఆశించినప్పటికీ 2019లో కూడా పోటీకి దూరంగా ఉన్నారు. కేవలం టీడీపీ తరఫున ఆయన ప్రచారం మాత్రమే చేశారు. సరే, ఈసారి కూడా ఆ రకంగానే ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందా వంగవీటి రాధా అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. మరోవైపు వైసీపీ కూడా రాధాకి గాలం వేస్తుందా అనే ఒక ప్రశ్న, లేకపోతే కొంత అనుమానం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రత్యేకంగా ఈరోజు ఏపీ రాజకీయాల్లో ఒక కీలక సంఘటన చెప్పాలి. ఎందుకంటే జనసేన నేత నాదెండ్ల మనోహర్తో టీడీపీ సంబంధించిన ఇటీవల కాలంలో చేరిన వంగవీటి రాధా భేటీ కావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే టీడీపీ అభ్యర్థిగా తాను డెఫినెట్గా బరిలో ఉంటానంటూ ఆశించినప్పటికీ ఆయనకి అక్కడ చుక్కెదురవడంతో జనసేన పార్టీ తరఫున ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా, లేదంటే ఏదైనా సంప్రదింపులు కొనసాగిస్తున్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. దీని అంశానికి సంబంధించి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు లైవ్ ద్వారా. ఎస్ కృష్ణమోహన్, సో ఏంటి జనసేన నేత నాదెండ్ల మనోహర్తోని వంగవీటి రాధాకు సంబంధించి భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది, భేటీకి అంశాలేంటి? మనోజ్, మొత్తం మీద అయితే వంగవీటి రాధా చాలా కాలంగా అంటే ఇటీవల కాలంలో ఫుల్గా యాక్టివిటీ ఉన్నాయి. సీట్లు సర్దుబాట్లు, సీట్ల ప్రకటనలు, సీట్లకు సంబంధించిన వ్యవహారాలు ఎన్ని జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడా కనపడని రాధా సడన్గా నిన్న రాత్రి తెనాలిలో ప్రత్యక్షమయ్యారు. తెనాలిలో జనసేన పార్టీ కార్యాలయంలో అక్కడికి వెళ్ళి నాదెండ్ల మనోహర్తో దాదాపుగా 1 గంట సేపు ఆయన అక్కడ ముచ్చటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా రాధా తెర మీదకి రావడం, అందులోనూ జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్తో కలవడం ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్రం మొత్తం మీద ఒక చర్చకైతే దారి తీసింది. అయితే బేసిక్గా అయితే టీడీపీలో ఉన్నప్పటికీ కూడా వంగవీటి రాధాకి 128 స్థానాలు తెలుగుదేశం ప్రకటించింది సీట్లు. కానీ ఎక్కడా కూడా రాధా పేరు ప్రస్తావనకు రాలా. విజయవాడ సెంట్రల్ ఏదైతే ఉందో విజయవాడ సెంట్రల్ని మొదటి నుంచి కూడా రాధాకు కేటాయిస్తారని ఆశ ఉన్నప్పటికీ కూడా కానీ అక్కడ బోండా ఉమాకి మొదటి లిస్టులోనే ఆ సీటుని కేటాయించిన నేపథ్యంలో రాధా ఎక్కడ బయటకు వచ్చిన మాటలు లేవు, ఎక్కడ బయటకు వచ్చిన పరిస్థితి కూడా కనపడలేదు. అయితే మొత్తం మీద ఇప్పుడు జనసేన నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్తో కలవడం, దాదాపుగా 1 గంట సేపు చర్చలు జరిపినప్పటికీ ఇది క్యాజువల్గా జరిగిన ముచ్చట తప్పితే అని రాధా అంచనలు చెప్తున్నా, కానీ దీని వెనకాల ఏదో జరుగుతోంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో సీటు లేదు కాబట్టి జనసేన నుంచి ఎక్కడైనా సీటు ఉండే అవకాశం ఉంటుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. లేదు, రాధా ఇరు పార్టీలకు కలిసి గతంలో మాదిరిగానే పోటీకి చేయకుండా ప్రచారం చేస్తారా, ఇవన్నీ చర్చ అయితే వరుసగా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రాధాతో కలిసిన తర్వాత ఇదే వ్యవహారం మీద జనసేన నేతలు కూడా ఎవరు మాట్లాడడం లేదు దీని మీద, ఈ విషయం మీద. అలాగే
రాధా అనుచరులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం నేతలు కూడా ఎవరు దీని గురించి మాట్లాడిన పరిస్థితి అయితే నిన్నటి నుంచి ఇదే చర్చ అయితే రాధా అటు వర్గంలో కావచ్చు, లేకపోతే ఇటువైపు కూడా జరుగుతున్న పరిస్థితి. తెలుగుదేశం టికెట్ రాలేదు, ఇప్పటికీ తెలుగుదేశం 128 స్థానాలు ప్రకటించినప్పటికీ వీటిల్లో ఎక్కడ కూడా ఆ పేరు రాధా పేరు కనపడలేదు. మరి రాధా భవిష్యత్తు ఎలా ఉంటుంది? రాధాకి గతంలో కొంత చర్చ కూడా జరిగింది. వైసీపీ వాళ్ళు రాధాని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, రాధాకి టచ్లోకి వెళ్ళారు, కొడాలి నాని ఇటువంటి వ్యక్తులందరూ కూడా టచ్లోకి వెళ్ళి రాధాని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా కొంత చర్చ అయితే జరిగినప్పటికీ, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదు అనేది తెలియదు. కానీ నిన్న మాత్రం నాదెండ్ల మనోహర్ని కలవడం, అది నిన్న రాత్రి కలవడం కొంత కొత్త పరిణామాలకి దారితీస్తుందనే ఒక చర్చ అయితే జరుగుతోంది. మనోజ్, రైట్. ఇక గతంలో కూడా 2019లో కూడా ఆ టికెట్ ఆశించినప్పటికీ కేవలం ప్రచారం మాత్రం చేయడం జరిగింది. ఈసారి కూడా చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటూ కావచ్చు, లేకుంటే వైసీపీకి సంబంధించి వ్యతిరేకంగా కొంత సిచ్యువేషన్ అంటే పవన్ కళ్యాణ్తో భేటీ కావచ్చు, గతంలో టీడీపీలో ఆయన నేతగా చేరడం కావచ్చు. సో ఈసారి కూడా అటువంటి సిచ్యువేషన్ ప్రచారం వరకే ఆగే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆయన యొక్క యాక్టివ్నెస్ సంబంధించిన టికెట్ అలాట్ చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా జనసేన నుంచి ఆయన ఆశిస్తున్న మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది? సార్, బేసిక్గా ఒకటి మనోజ్, ఇక్కడ మనం చూడాల్సిన ఆసక్తికరమైన అంశం ఏంటంటే రాధా విషయంలో ప్రతి పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కొంత పాజిటివ్గానే కనిపిస్తారు. అందుకే ఇటీవల కాలంలో గత 2 నెలల ముందు రాధా వివాహానికి కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి రాధా వివాహానికి హాజరైన పరిస్థితి ఉంది. కొంత అంటే జనసేనతో నాయకులతో కొంత సత్సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో జరిగిన యాక్టివిటీ వరుసగా తెలుగుదేశంలో కావచ్చు, జనసేనలో కలిసి పొత్తులో కావచ్చు, లేకపోతే కలిసి బహిరంగ సభల్లో కావచ్చు, ఎక్కడ రాధా కనపడలా, ఎక్కడ రాధా తన రోల్ని ప్లే చేసినట్టు కనపడలా. నిన్న మొన్న జరిగిన మోడీ సభలో కూడా రాధా ఎక్కడ కనపడలా. సో ఇటువంటి నేపథ్యంలో సడన్గా రాధా ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ని కలవడంతో కొంత చర్చ అయితే జరిగింది. ఎస్, 2019లో కూడా మీరు చెప్పినట్టుగా ఆయన తెలుగుదేశానికి మద్దతు తెలిపారు. కొన్ని లిమిటెడ్ ప్రాంతాలకి ఆయన తెలుగుదేశం తరఫున తిరిగి అక్కడ వాళ్ళని గెలిపించమని కోరిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు 2024లో ఇప్పుడు కూడా తన సీటు లేకపోతే కొంత అభిమానులకైతే కొంత నిరుత్సాహం కనబడుతుంది. ఎందుకంటే ఎంతసేపు మా నాయకుడు నీ పార్టీ సర్వీస్ కోసం వాడుకుంటున్నారా, లేకపోతే మా నాయకుడిని ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా చూడాలి అనే ఒక కోరిక రాధా అనుచరులో చాలా బలంగా ఉంది. కానీ ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చ అయితే మారుతుంది. అయితే ఇటీవల కాలంలో వైసీపీ నుంచి కూడా ఒక ప్రపోజల్ రాధాకి వెళ్ళింది. ఆ సమాచారం ఏంటంటే మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది, మీరు మద్దతుగానే తెలిపితే మేము మచిలీపట్నం ఎంపీ సీటు కూడా మీకు ఇవ్వడానికి కూడా సిద్ధమని గతంలో చర్చలు కూడా జరిపాయి. అయితే ఇప్పుడు మచిలీపట్నం వైసీపీ ఎంపీ కూడా డిక్లేర్ అయిపోయింది కాబట్టి సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జనసేన తెలుగుదేశంలో పార్టీ నుంచి టికెట్ ఇచ్చే పరిస్థితుంది. ఎందుకంటే తెలుగుదేశంలో 16 సీట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి, జనసేనకి సంబంధించి ఒక 5 సీట్లు పెండింగ్లో ఉన్నాయి, బీజేపీ నుంచి ఇంకో 10 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో ఇప్పటికి